హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో జనవరి 1 వచ్చేసింది. కొత్త సంవత్సరం 2026 వచ్చేసింది. ఏంటి ఏదో మాట్లాడుతుంది, ముగ్గు గీస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, మా అత్తయ్య చనిపోయి కరెక్ట్గా 1 మంత్ అవుతుంది. మా హస్బెండ్ కర్మ చేశాడు. ఇంటి ముందు పసుపు కుంకుమ కలర్స్ వేయకూడదంట. అందుకే నేను కలర్స్ వేయలేదు. కొంతమంది కలర్స్ వేసుకోవచ్చు అంటారు, కొంతమంది వేసుకోకూడదు అంటారు. మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే వేయలేదు, ముగ్గుతోనే డిజైన్ వేశాను. మా అమ్మ, మా పెద్దమ్మ ఫోన్ చేసి ముగ్గు వేసి వెళ్దురా అని చెప్పింది. సరేలే అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ ముగించుకొని నైట్ వచ్చేసాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్ళి ముగ్గు వేసాము. మా బజార్ మొత్తం ముగ్గులతో, రోడ్డు పక్కనే సౌండ్స్తో 2025కి బాయ్ చెప్పి నైట్ 12 దాటగానే కేకలతో, టపాసులతో గోలగోలగా అరిచారు. బట్ నేను ఆ వీడియో రికార్డ్ చేయలేదు. అండ్ మేము ముగ్గు వేసేది కూడా వీడియో రికార్డ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో అందుకని చెప్పేసి నేనే అలాగా రికార్డ్ చేశాను, పక్కన పెట్టేసి మొబైలు. నేను ముగ్గు వేస్తే మా అమ్మ రంగులు వేస్తుంది. సో కొంచెం కొంచెం ముగ్గు గీస్తూ ఉన్నా. కొంచెం ముగ్గు గీయగానే ఈ కలరే అని చెప్పేసి మా అమ్మకి చెప్తే ఆ రంగులు వేస్తుందన్నమాట. అలాగే మా పెద్దమ్మకు కూడా ముగ్గులు వేస్తే రంగులు రుద్దింది. ఆమెకు కూడా అంతే, సేమ్ పక్క పక్కనే ఉంటుంది అనుకోకండి ఇల్లు. మా అమ్మ వాళ్ళ ఇల్లు, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇంటి మధ్యలో ఒక 2 ఇల్లులు గ్యాప్ ఉంది. సో అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాను. తిరుగుతూ కొంచెం ముగ్గేసి ఈ కలర్ వేయండి, ఈ కలర్ వేయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. అలాగే నేను కూడా మధ్యలో హెల్ప్ చేశాను రంగులు వేయడానికి. సో నైట్ 12:30 దాటాక రోడ్డు మీద పిచ్చి పిచ్చిగా కేకలతోటి, టపాసులతోటి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బైకులతోటి బైక్ ఉన్న సైలెన్సర్ ఏదో తీస్తే సౌండ్ ఎక్కువ వస్తుంది కదా, సౌండ్ పొల్యూషన్ ఎక్కువ అనమాట. సో నేనైతే మర్చిపోయాను, ఆ వీడియో రికార్డ్ చేయలేదు. సో అలాగే మా ఇంటి ముందు ఒకటి, బయట ఒకటి, 2 ముగ్గులు. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ముగ్గు. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగా వచ్చింది. నేల అయితే నీట్గా చాలా చదనంగా బాగుందన్నమాట. సో అలా వేశాను. మీరు కూడా ఏ ముగ్గు వేసారో నాకు తెలియదు, కాబట్టి నేను వేసిన ముగ్గులు మీకు నచ్చితే ఏ ముగ్గు నచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఏదో నేను అలా వేశాను నాకు వచ్చినట్టుగా. నేను మరీ అంత ముగ్గు అంత బాగా వేస్తానని అనుకోకండి, నాకు వచ్చినంత వరకు నేను వేసాను. సో మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మీ సపోర్ట్ వల్లే నేను ముందుకు వెళ్తున్నాను, యూట్యూబ్ రన్ చేస్తున్నాను. మీరు వ్యూస్ చూస్తేనే నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. సో ఇగ్నోర్ చేయకండి ప్లీజ్. నా వీడియోస్ కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. అండ్ జనవరి 1 వచ్చిందంటే పిల్లలు కొత్త బట్టలు అని అదని ఇదని అంటూ ఉంటారు. సో జనవరి 1 రాగానే చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ స్కూల్లో చదువుకునేటప్పుడు మనం గ్రీటింగ్ కార్డ్స్ అలా ఇవ్వడానికి ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని, అప్పుడు మా రోజుల్లో అయితే 1 రూపీ అనమాట కార్డు. అందులో ఒక 10 ఫొటోస్ వస్తాయి. ఆ ఫొటోస్ కట్ చేసుకొని ఒక్కొక్కటి పేపర్ చించుకొని అందులో గిఫ్టింగ్ ప్యాకింగ్ లాగా పేపర్స్ తోటి చేసి అందులో ఒక గ్రీటింగ్ కార్డు, ఒక చాక్లెట్ ఇచ్చి పంచుకునే వాళ్ళం ఫ్రెండ్స్ అందరం కలిసి. స్కూల్ ఉంటే స్కూల్లో ఇచ్చుకునే వాళ్ళం, స్కూల్ లేకపోతే ఇంటింటికి వెళ్ళి ఒక చోట గ్యాదర్ అయ్యి ఇచ్చుకునే వాళ్ళ. అలా ఇప్పుడు కూడా నాకు కనిపించలేదు అలా చిన్నప్పుడు మనం చేసిన ఎంజాయ్ కానీ, అంటే గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడం కానీ అప్పటి రోజుల్లాగా లేవు, అన్నీ చేంజ్ అయిపోయినాయి. సో మీరు కూడా అలా ఇచ్చుంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇప్పుడు జనవరి 1 అయిపోగానే మళ్ళీ సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి అందరూ ఇంటికి వస్తారు. అందరూ ఇంటికి వచ్చి అందరూ పిండి వంటలతోటి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుందాము అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా అలాగే అన్నారు, కానీ ఒక్కళ్ళు కూడా ముందుకు రావట్లేదు, చాలా బిజీగా ఉన్నారు. సో అందుకే మేము కూడా అంతగా అడగలేదు. కానీ చిన్నప్పటి స్కూల్ లైఫ్ కానీ
మనం ఆడుకున్న విధానం కానీ అవి గుర్తు తెచ్చుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అలాంటి రోజులు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది, కానీ రావు కదా తిరిగి. సో ఈ ముగ్గు అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందు చాలా బాగా కనిపించింది. మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా వచ్చి అందరు చూస్తూ ఉన్నారు ముగ్గు చాలా బాగుంది అని చెప్పేసి. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి అని చెప్పాను కదా. నేను వేసింది 3 ముగ్గులు అండ్ మా ఇంటి దగ్గర కూడా ఒక ముగ్గు వేసాను. దానికి కలర్స్ వేయలేదు. సో కలర్స్ వేయలేదు కాబట్టి అంతగా నచ్చకపోవచ్చు. మేము కలర్స్ వేసిన ముగ్గులు మీకు ఏ ముగ్గు నచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్. కానీ తప్పకుండా చూడండి నా వీడియోని. మీరు చూస్తేనే నేను ముందుకెళ్ళిపోతాను. మీ సపోర్ట్ వల్లనే నేను ముందుకెళ్ళిపోతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బాయ్.